కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చి, ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. అయితే అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల ప్రజాపాలన అప్లికేషన్లు కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని ఆరోపించారు. వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అసలే రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయిందని, దాని నుంచి ఎలా గట్టెక్కిస్తారో, 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై ₹1,50,000 అప్పు భారం మోపారని అన్నారు. వాటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. కొత్త హామీలను ఎలా తీరుస్తారనే ఆందోళనలో ప్రజల్లో ఉందన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. అలాగే గత 10 ఏళ్లలో ఒక్కో కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రేషన్ కార్డు ప్రతిపాదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశమే లేదని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని వెల్లడించారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్నా గత ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఇవాళ ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కనిపిస్తుందన్నారు. చాలా పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ఇప్పుడు కూడా చాలా మంది పేద ప్రజలకు అవగాహన లేకపోవడం వలన, దాన్ని సరియైన రీతిలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వలన ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమో ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరుకోవాలనే ఉద్దేశంతో, ప్రజల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ వికసిత్ జన సంకల్ప యాత్ర పేరుతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మంచి స్పందన వస్తున్నది. ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి అధికారులు కూడా వచ్చి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆలోచనతో ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజల లోపల మంచి స్పందన, మంచి చర్చ జరుగుతా ఉన్నది. అధికారులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటలేరు అంటే ప్రజలకు వెళ్తలేదని ఆరోపణ. 100% సరే, ఎక్కడో ఒక 2 ప్లేస్లలో ఉండకపోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల్లో కూడా కొంతమంది అధికారులు కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. కానీ ఓవరాల్ గా పూర్తిగా మంచి స్పందన వస్తున్నది. ప్రజల నుంచి స్పందన వస్తున్నది. ప్రోగ్రామ్ లేట్ ఎప్పుడు ఏది అంటే ఇది 1 year బ్యాక్ చేస్తే ఇంకా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మనం. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏ విధంగా ప్రచారం చేయాలని ప్రచారం చేసింది. మళ్ళీ తిరిగి ఇంకో ప్రచారంలో భాగంగా ఈ వికసిత యాత్ర మనం ఈ రోజు స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ కూడా ఇంకో రకంగా ప్రజలకు చేరువే ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా ప్రచార కార్యక్రమాలు చేస్తాం. మనం గతంలో పార్టీ పరంగా కూడా ఇంటింటికి మోడీ సంక్షేమ పథకాలు కూడా కార్యక్రమాలు చేస్తాం మనం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ప్రజలకు వెళ్తుంది. ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఇది వాస్తవం. ఇది ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి. అది ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి, పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. వీటిని 100 రోజులు అమలు చేస్తామని చెప్పి అన్నారు. సంతోషం. దానికి మేము కూడా సాధించినాం. దాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఇలా 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తున్నది.
ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లారిటీ చేయడానికి వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం. మేము దీన్ని మళ్ళా విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమైందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్ళ అహంకారము, వాళ్ళ భాష, వాళ్ళ వక్ర భాష్యాలు అన్ని కూడా దెబ్బతీసినవాళ్ళు. మీరు ఆ పందా కొనసాగించకండి. అలా 100 రోజుల్లో స్కీమ్ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకున్నాక ఏమంటున్నారు, నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు, యాడ్ చేస్తామన్నారు, నమోదు చేస్తామన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్దిదారులకు గుర్తిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది, అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? ఆ విషయం స్పష్టం చేయాలి కదా. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు? ఫస్ట్ జీతాలు ఎట్లా ఇస్తారు? చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు? గతంలో ఉన్నాయి కానీ తర్వాత కానీ. దాంతోపాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు? ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మా ప్లాన్ ఇది, మా ప్రణాళిక ఇది, అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీరుస్తాం, ఈ విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు. ఒక్కొక్కరి పేరు మీద 1,20,000, 1,50,000 అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువత కానీ, పేద ప్రజలు అందరూ కూడా ఇబ్బంది, టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉన్నది కూడా ఇప్పుడు కూడా. కాబట్టి దాన్ని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు? దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందుకే నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా. అప్పుల ఊబిలోని రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు అమలు జరగాలంటే, గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఇవాళ అప్పులు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంత్రులే చెప్పారు. కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇవాళ ఆజమాయిషీ ఉండాలంటే, కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లకుండా ఉండాలంటే, కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ధి పొందాలంటే, తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే, పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో, సరే అసెంబ్లీలో రిజిస్టర్ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది. అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు ఓట్లేయకుండా కూడా, అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా, అనుకున్న స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు రాయకుండా కూడా, పార్లమెంట్ లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది. కాబట్టే ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది.